Welcome to my channel Kubera. Today's topic is Nifty IT. So yesterday we have discussed about Nifty Finance. Today we will discuss about Nifty IT. So మనకి నిఫ్టీ ఐటీలో ఏ స్టాక్స్ వస్తాయి, ఏ స్టాక్స్తోని నిఫ్టీ ఐటీ పెరుగుతుంది. సో విల్ డిస్కస్ ఆన్ దిస్. సో నిఫ్టీ ఐటీ టెక్నాలజీ వచ్చేసి 13 పాయింట్ వెయిటేజ్ ఉంది. సో 13 పాయింట్ వెయిటేజ్ ఉంది. ఈ 33 ఫైనాన్షియల్ సర్వీసెస్లో కూడా 33% ఉంది. నేను కొన్ని స్టాక్స్ డిస్కస్ చేశాము. సో ఈరోజు ఇంకా కొన్ని స్టాక్స్ ఫస్ట్ ఫైనాన్స్ సర్వీసెస్ కంప్లీట్ చేసుకుని తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి వెళ్దాం. సో ఇవన్నీ స్టాక్స్ మొత్తం కంప్లీట్గా. సో దీంట్లో లాస్ట్ ఇయర్ రిటర్న్స్ అతి ఎక్కువ ఇచ్చింది ఫైనాన్స్ సెక్టర్లో ఆర్ఈసి ఎల్టీడీ. సో దాదాపు 248% రిటర్న్ ఇచ్చింది మనకి. వేరే హెచ్డిఎఫ్సి ఏఎంసి 113% ఇచ్చింది ప్రాఫిట్ కంపేర్ టు లాస్ట్ ఇయర్. అలాగే ఐసిఐసి ప్రుడెన్షియల్ 35% ఇచ్చింది. ఎల్ఐసిహెచ్ ఎస్జి ఫైనాన్స్ అది 94% ప్రాఫిట్ ఇచ్చింది. వేరే చోలా 32% ప్రాఫిట్ ఇచ్చింది. మీరు కంపారిజన్ చేసుకుంటే లాస్ట్ ఇయర్తో ఇవి ఈ ఫైనాన్షియల్ సెక్టర్లో ఉన్నాయి. ఇంకా బజాజ్ ఫైనాన్స్ 15% ప్రాఫిట్ ఇచ్చింది. బజాజ్ ఫినాన్స్ సర్వీస్ 20% ప్రాఫిట్ ఇచ్చింది. ఐసిఐసి 20%, అప్రాక్సిమేట్ 18% దాకా ప్రాఫిట్ ఇచ్చింది. ఈ ఎల్లో చేసే ఎల్లో మొత్తం ఇప్పుడు చూపించే ఎల్లో కలర్ మొత్తం ప్రాఫిట్ వచ్చిన పర్సంటేజ్ అండి. ఈ పర్సంటేజెస్ చాలా ఎక్కువ లాస్ట్ ఇయర్ వచ్చినాయి. 248% అంటే ఇట్స్ అన్బిలీవబుల్. సో మామూలుగా 20% ఎక్స్ప్రెస్ 30% ఎక్స్ప్రెస్ కాకుంటే 100గా 200గా 248%. సో ఇట్స్ ఎ గుడ్ రిటర్న్. నిఫ్టీ ఐటీ స్టాక్స్ చూసుకుంటే మనకి విప్రో వచ్చేసి లాస్ట్ ఇయర్ నుంచి ఈ డేట్ వరకు 23% ఇచ్చింది. ఇన్ఫోసిస్ 15% ఇచ్చింది. టీసీఎస్ 25% ఇచ్చింది. ఎల్టీటీఎస్ 53% ప్రాఫిట్ ఇచ్చింది. కోఫర్ దాదాపు 33% ఇచ్చింది. వేరే ఎంఫోసిస్ 31% ప్రాఫిట్ ఇచ్చింది. హైయెస్ట్ ఐటీలో ఇచ్చినది దాదాపుగా మనకి ఆల్మోస్ట్ ఐటీలో ఇచ్చింది ఎల్టీటీఎస్. ఇది 53% ఇచ్చింది లాస్ట్ ఇయర్ కంపేర్ టు ఆల్ ది స్టాక్స్. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఎ గుడ్ థింగ్. అండ్ ఎవ్రీ మంత్ కొంచెం రికరింగ్ లెక్క ఇన్వెస్ట్ చేస్తే బెనిఫిట్ వస్తుంది ఫ్యూచర్లో కూడా. సెక్టర్లో ఈ రెండో సెక్టర్ అతిపెద్ద సెక్టర్ నిఫ్టీ ఐటీ. సో నిఫ్టీ ఐటీలో దాదాపు 13% వెయిటేజ్ ఉంది నిఫ్టీ 50లో. సో 33% వెయిటేజ్ ఉన్నది. ఈరోజు డిస్కస్ చేసినాం ఏవైతే ఫైనాన్షియల్ స్టాక్స్, ఆ స్టాక్స్లో ఏది ది బెస్ట్ అనిపిస్తే అది మీరు ఇప్పుడున్న సినారియో సెలెక్ట్ చేసుకుంటే ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఇప్పటి వరకు ఐటీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఐటీ స్టాక్స్లో ది బెస్ట్ తీసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది. సో చూసాను కదండి, లాస్ట్ ఇయర్ నుంచి ఇంతవరకు మనకి ఎంత రిటర్న్ ఇచ్చినాయి ఏ స్టాక్ ఐటీలో కూడా. దాదాపు 13% వెయిటేజ్ ఉన్న వీడియోస్లో కూడా 13% వెయిటేజ్ ఉన్న స్టాక్స్లో కూడా ఎంత రిటర్న్స్ వస్తున్నాయి మనకి. ఈచ్ మంత్ మనం కొంచెంగా ఇనిషియల్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే సో ఇట్ విల్ బి బిగ్ హ్యూజ్ అమౌంట్ ఓవర్ ఏ లాంగ్ టర్మ్ పీరియడ్. సో ఇది బాగుంటుంది చేసుకుంటే ఇట్లా మెల్లమెల్లగా. సో ఇప్పుడు నేను సెక్టర్ వైజ్ గ్రాఫ్ చూపెడతాను ఎట్లుంటుంది అనేది. గ్రాఫ్ ఏ విధంగా ఇప్పుడు బుల్లిష్ ఉందా బేరిష్ ఉందా సో ఆ విధంగా చూసుకుందాం. ఇప్పుడు ఇది లైవ్ మార్కెట్. సో ఇది నిఫ్టీ 50 గ్రాఫ్. సో నిన్న బులిష్ ఎంగల్ఫింగ్ నిన్న బులిష్ క్యాండిల్ చూసిండ్రు. సో ఈరోజు కొంచెం
కొంచెం ఇంక్రీజ్ అయింది. ఇది బుల్లిష్ క్యాండిల్ కాదు. సో ఇది కూడా బుల్లిష్ క్యాండిల్ వస్తే దెన్ యూ స్టార్ట్ ఇన్వెస్టింగ్. సో ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. సో కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా సరే. ఇది డే టైంలో ఉంది చూడండి. మార్నింగ్ నుంచి 9:15 నుంచి ఎట్లా ఇంక్రీజ్ అవ్వకుండా వెళ్తుందో చూడండి. సో ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి 21,820 స్టార్ట్ అయింది. దెన్ ఇట్ ఈస్ 22,357. ఇట్ ఈస్ గుడ్ నెంబర్ ఆఫ్ ఇంక్రీజ్. ఫ్రైడే నుంచి ఇది. ఇప్పుడు ఒక స్పెసిఫిక్ టాక్ గురించి మాట్లాడుతున్నా. జియో ఫైనాన్స్ మనకి డే 1 నుంచి ఎట్లా ఇంక్రీజ్ అయిందో చూడండి. ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే దాదాపు మనకి అక్టోబర్ నుంచి మెల్లగా స్టార్ట్ అయింది గ్రాఫ్. చూడండి ఎట్లా ఇంక్రీజ్ అవ్వకుండా వెళ్తుందో. ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ 210 నుంచి దాదాపు 382 వరకు వచ్చింది. సో ఇంకా బుల్లిష్ ఉంది. సో ఇట్ మైట్ బి గోయింగ్ టు అరౌండ్ 500 బేస్డ్ ఆన్ ది కండిషన్స్. ఈ చార్ట్ వచ్చేసి నిఫ్టీ ఐటీ చార్ట్. సో ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది చూడండి. ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి October 25 నుంచి దాదాపు మనకి February 19 వరకు అప్ వెళ్ళింది. అక్కడి నుంచి డౌన్ అయ్యి ఇక్కడి నుంచి తీసుకుంది. మళ్ళీ ఆన్ ఫ్రైడే April 19 నుంచి మళ్ళీ అప్ మూమెంట్ స్టార్ట్ అయింది నిఫ్టీ ఐటీలో. సో ఇంకా మనకి కన్ఫర్మేషన్ రాలేదు. సో ఇన్వెస్ట్ చేయాలన్నా వద్దా అనేది ఈ ఇండెక్స్లో. సో ఒక్కసారి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దెన్ యూ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ నిఫ్టీ ఐటీ ఆల్సో. సో ఇక్కడ చూడండి ఇది సపోర్ట్ ఏరియా. ఈ నిఫ్టీ ఐటీలో ఇది సపోర్ట్ ఏరియా. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళచ్చు, దీనికన్నా ఇంకా పైకి వెళ్ళచ్చు కూడా. సో బేస్డ్ ఆన్ ది కన్ఫర్మేషన్ ఆఫ్ దిస్ క్యాండిల్ యూ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ నిఫ్టీ ఐటీ. ఇంకా నిఫ్టీ ఐటీలో నేను స్టాక్స్ ఏవైతే ఇందాక మీకు డిస్కస్ చేసినానో ఇవి నిఫ్టీ ఐటీ స్టాక్స్. సో ఐదర్ విప్రో ఉండొచ్చు, ఇన్ఫోసిస్ అయి ఉండొచ్చు, టీసీఎస్ అయి ఉండొచ్చు. యూ గో ఆన్ ఇన్వెస్టింగ్ ఇన్ దిస్ స్టాక్స్. సో బెటర్ మనకి ఒక స్టాక్ మీద ఐడియా వచ్చేటట్టు చూసుకోండి ఏ స్టాక్ మీద ఇన్వెస్ట్ చేయాలి. సో ఎంత % ప్రాఫిట్ ఇచ్చినాయి. సో నెక్స్ట్ ఏవి లాస్ట్ ఇయర్ పెర్ఫామ్ కానీ ఈ ఇయర్ ఇవ్వచ్చు. సో లాస్ట్ ఇయర్ పెర్ఫామ్ చేయని. సో లాస్ట్ ఇయర్ పెర్ఫామ్ చేయండి ఒక స్టాక్ ఉంది. సో ఈవెన్ టెక్ మహీంద్రా కూడా లాస్ట్ ఇయర్ 16% రిటర్న్ ఇచ్చింది. వేరాజ్ ఒక స్టాక్ నెగిటివ్ ఉంది. ఈ పర్సిస్టెంట్ అనే స్టాక్ తప్పితే మిగతా అన్నీ కూడా రిటర్న్ ఇచ్చినాయి నిఫ్టీ ఐటీలో. సో చూడండి ఇది ఒక్కటే 10% నెగిటివ్ రిటర్న్ ఇచ్చింది. మిగతా అన్నీ కూడా మంచి రిటర్న్ ఇచ్చినాయి. ఈ రోజుకి దాదాపుగా ఈ ఐటీ సెక్టర్ ఓపెనింగ్ వచ్చేసి 33,488, హై వచ్చేసి 33,627. ఇప్పుడు క్లోజింగ్ వచ్చేసి 238 పాయింట్స్ పెరిగింది. ఇది ఒక్కరోజు ఐటీ స్టాక్స్లో 238 పాయింట్స్ పెరిగినాయి. సో బేస్డ్ ఆన్ ది ఇందాక చూసిన స్టాక్స్ వాల్యూయే ఈ 238 పాయింట్స్. సో గ్రాఫ్ చూడండి ఏ విధంగా ఉంది గ్రాఫ్. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి గ్రాఫ్. ఇది డే ఫ్రేమ్ గ్రాఫ్. సో డే ఫ్రేమ్ గ్రాఫ్లోనే మీకు చాలా మటుకు కనపడుతుంది. ఈ డే గ్రాఫ్ చార్ట్లో ఎట్లా ఇంక్రీజ్ అయింది, ఎట్లా డిక్రీజ్ అయింది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అక్టోబర్ సపోర్ట్ తీసుకొని దాదాపు ర్యాలీ అప్ టు February 19 దాకా వచ్చింది. తర్వాత అక్కడి నుంచి డౌన్ అయింది. స్టిల్ ఇప్పుడు మళ్ళీ సపోర్ట్ ఇక్కడ తీసుకుంది. ఇక్కడ
ఏప్రిల్ 19th అంటే మొన్న ఫ్రైడే నుంచి సపోర్ట్ తీసుకొని ఇంకా ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇది సపోర్ట్ ఎక్కడ దాకా వెళ్తుందో చూడాలి. సో బేస్డ్ ఆన్ దిస్ మీ డెసిషన్ తీసుకోండి. ప్లీజ్ టేక్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సజెషన్ whenever you are investing in the stock market or any stock. Thank you. Please subscribe my channel, like, share and subscribe. Thank you so much. Jai Hind.